హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా. ఈరోజు వీడియో కాంగ్రెస్లోకి మాజీ మంత్రులు ఎవరా మంత్రులు ఎప్పుడు పోతారు కాంగ్రెస్ పార్టీలకు, అసలు కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు పోతారని చెప్పేసి ఎట్లా బయటకు వచ్చిందని చెప్పేసి అయితే మాత్రం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోలు మంచి అప్డేట్స్ అయితే మీకు ఇవన్నీ ట్రై చేస్తాం. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం సబితా ఇంద్రారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు మాజీ మంత్రులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో మొన్నటి వరకు, వీళ్ళ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోకైతే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ ముఖ్యమంత్రి గారితోని ప్లస్ ముఖ్యమంత్రి గారికి మధ్యవర్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించడానికి కూడా ముఖ్యమంత్రి గారు కూడా రెడీగా ఉన్నారు. బట్ ఇది ఎప్పుడైతుంది, అసలు ఈ డిస్కషన్ ఎట్లా స్టార్ట్ అయింది, దేనికి స్టార్ట్ అయింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బీఆర్ఎస్ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పరిస్థితులు ఉందో, ఈ రైతు ధర్నా అని చెప్పేసి అవన్నీ ఏవి కూడా పబ్లిక్ పట్టించుకునే పరిస్థితులు లేరు. ప్రజెంట్ ఉన్న ఇది వాస్తవం. ఇది నేను కేసీఆర్ గారి మీద కోపంతోనో కేటీఆర్ గారి మీద కోపంతోనో బీఆర్ఎస్ నచ్చుకునో ఈ మాటలు మాట్లాడతలేను, వాస్తవం మాట్లాడుతున్నా. ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారి పాలనని ఎత్తి చూపించే ఆస్కారం రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుండా ప్రజలకి ఏ విధంగా మంచి జరుగుతుంది, ఏం చేస్తే మంచి జరుగుతుంది, ఎట్లా మంచి చేయాలన్న ఆలోచనతో మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీన్ని ఎట్లైనా చేసి ఎట్లైనా చెడగొట్టి మనం ఒక మైలేజ్ పెంచుకుందామన్న దానినే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆ ప్లేస్లో ఏ పార్టీ ఉన్నా సరే కూడా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు అధికార పార్టీని విమర్శించడానికనే ఉంటుంది. సో అందులో భాగంగా ఇప్పుడు రైతుల కోసం ధర్నా అది ఇది అని చెప్పేసి ఒక్కొక్క నియోజకవర్గంకి పోయడు ఇవన్నీ ధర్నా చేసుడు అవుతుంది. కానీ రియాలిటీకి వస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామందికి తెలుసు, ఇప్పట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ని ఏమీ చేయలేము. వాళ్ళకున్న క్లారిటీ, రేవంత్ రెడ్డి గారికి ఉన్న క్లారిటీ నెక్స్ట్ అయినది ఈ 1 ఇయర్లోనే అయిపోయేది ఏం లేదు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఈ 4 ఇయర్స్లో రేవంత్ రెడ్డి గారికి తీసుకుపోయే నిర్ణయాలు ఏంది, ఆ నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎట్లా పట్టు పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా గ్రిప్ వస్తుంది, బీఆర్ఎస్ ఎట్లా గ్రిప్ కోల్పోతుందన్న క్లారిటీతో ఆలోచించే వీళ్ళ ముగ్గురు డిసిజన్ తీసుకోరు. మనం కాంగ్రెస్ పార్టీలోకి పోతేనే లైఫ్ నెక్స్ట్ కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్న ఫీల్తోనే ఈ డిసిజన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అదే విధంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లుంది అని చెప్పేసి అంటే, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన నాకు తెలిసి చాలా ఎట్లా అంటే ఎవ్వరికి భయపడకుండా ఏడు ఆలోచిస్తే అదే ఈ లెక్కించి వస్తుంది. అంత డేరింగ్ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనేసి ఏదో ఆడబోయి అది మాట్లాడినాం, ఏదో ఇది మాట్లాడినాం, 10 యూట్యూబ్ ఛానల్లో అట్లా మాట్లాడిపించేసినాం అని అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు చేసినట్టే. అది బీఆర్ఎస్లో ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు. కేసీఆర్ గారు ఈ మధ్య నేను వస్తే ఎట్లుంటుందో చూపిస్తా, నేను కొడితే మామూలు కొట్టే, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మళ్ళీ ఆ పార్టీలోకి పోకుండా ఉండడానికనే. అట్లీస్ట్ ఇట్లా మాట్లాడితే ఉండేటోళ్ళని ఉంటారు కదా, పోయేటోళ్ళు ఎట్లైనా పోయారు, ఉండేటోళ్ళన్నా ఎట్లన్నా కాపాడుకోవాలని చెప్పి నేను ఇట్లా మాట్లాడితే అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ఒక తెలివితో మాట్లాడుతారు తప్ప, కేసీఆర్ గారికి కూడా తెలుసు ఇప్పట్లో రాజకీయం చేయడం చాలా కష్టం. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఇంకా 4 సంవత్సరాల చాలా భయంకరమైన నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రజల కోసం. ప్రజలకు ఎట్లా మంచి చేయాలి, ఆ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఒక్క హైదరాబాదే కాకుండా హైదరాబాద్లో ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ 4 కార్నర్లలో కూడా హైటెక్ సిటీ అసలు పెద్ద పెద్ద నగరాలు నిర్మించాలి, వాటికి మెట్రో ఎట్లా వేయాలి, ఎయిర్పోర్ట్ ఎట్లా వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ఆలోచన చాలా గట్టిగా ఉంది. అది ఆల్రెడీ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితిలో వాటిని అడ్డుకునే ఇది కూడా వాళ్ళ దగ్గర లేదు. సో నెక్స్ట్ ఉన్న గ్రేటర్లో కూడా నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ అన్న ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళ ముగ్గురు డిసిజన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు పోతారా కాంగ్రెస్ పార్టీలోకి అని చెప్పేసి అంటే, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళు వెయిట్ చేస్తారు అపాయింట్మెంట్ కోసం. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళకి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం బెనిఫిట్, వాళ్ళ నియోజకవర్గానికి ఏం బెనిఫిట్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారితోనే డైరెక్ట్ ముఖాముఖి మాట్లాడి అప్పుడు జాయిన్ అవుదామని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు కొన్ని కండిషన్లు అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ కండిషన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి అంటే, నాకు తెలిసి వీళ్ళ పర్సనల్ ఎజెండా కన్నా నియోజకవర్గ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు 100% అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారు. ఎవరు అవునన్నా కాదన్నా సీఎం రేవంత్ రెడ్డి గారి నోటీస్కి ఏది వచ్చినా సరే కూడా ఆయన పర్సనల్గా నీకేదైనా హెల్ప్ చేయకపోవచ్చు, కానీ నియోజకవర్గం ప్రజలకు సహాయం కావాలంటే మాత్రం ముందున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే.
ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఆయన ఎవరు ఎంత కించపరిచినా, ఏం చేసినా ఆయన పైన ఆయన చేసుకుని పోతారు తప్ప బయట ఎవడేమూరినా పట్టించుకునే మనిషి కాదు సీఎం రేవంత్ రెడ్డి గారు. సినిమా చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న సీఎంలు. అందులోని సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలకైతే మాత్రం ఇది చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన తీసుకోవాలి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి అంటే ఆయన ఏం చేసినా తీసుకోవచ్చు. ఆయన ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ, వాళ్ళని బెదిరించినా సరే తీసుకునే క్యాపబిలిటీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. బట్ ఆయనకు అట్లా అవసరం లేదు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకునే నేచర్, ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయనకు అవసరం లేదు కూడా అది. ఆయన పరిపాలన నచ్చి ఆయన మీద నమ్మకంతో ఈయనైతేనే తెలంగాణను ముందుకు తీసుకుని పోతాడు, ఈయనైతేనే తెలంగాణ అభివృద్ధి చేస్తాడు, ఈయనతో ఉంటే మన నియోజకవర్గం కూడా అభివృద్ధి అయితే ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లు ఉంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక బలమైన నమ్మకంతో ఉన్నారు. ఆయన గట్టిగా మాట్లాడితే ఆయన తీసుకోవాలంటే 2 నిమిషాలు చాలు అందరూ ఎట్లు దీనిలో చేరిపోనికి. బట్ ఈసెంట్ రాజకీయాలు రేవంత్ రెడ్డి గారికి అవసరం లేదు. ఆయన అటువంటి యాక్సెప్ట్ కూడా చేయడు. సిచ్యువేషన్ ప్రకారం ఇంతకుముందు సబితేంద్ర రెడ్డి గారు అయితే కాంగ్రెస్ నుంచి పోవడం జరిగింది. బట్ ఇప్పుడు సబితేంద్ర రెడ్డి గారు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇస్తే ఆవిడకున్న డిమాండ్లతో మాట్లాడి నియోజకవర్గానికి సీఎం దగ్గర నుంచి ఎటువంటి సహాయం కావాలని మాట్లాడి డైరెక్ట్గా కాంగ్రెస్ కండు కప్పుకోనికి రెడీగా ఉన్నారు. ఈ ఎక్కువ టైం కూడా తీసుకుంది నాకు తెలిసి. ఇంకా బీఆర్ఎస్కి అయితే మాత్రం ఇది మామూలు షాక్ కాదు, చాలా గట్టి షాక్ అయితే అన్నట్టయితే ఉంటుంది. ఇది మామూలు షాక్ కాదు బీఆర్ఎస్కి. ఆల్రెడీ బీఆర్ఎస్లో కూడా అందరికీ క్లారిటీ లేదు అసలు ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటికి పోతారు, ఎప్పుడు పోతారు అన్నది. కేటీఆర్ గారికి కావచ్చు, కేసీఆర్ గారికి కావచ్చు, హరీష్ రావు గారికి కావచ్చు, చాలా గట్టిగా అంటే ఎటు తెలుసుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఇక్కడ ఉండేటోళ్ళనేమో వద్దని చెప్పలేరు. నెక్స్ట్ వాళ్ళ గవర్నమెంట్ వస్తుందో రాదో క్లారిటీ లేదు. ఎందుకంటే సంవత్సరంలోనే మనం డిసైడ్ చేయలేం ఏంది పరిపాలన బాగలేదని చెప్పి. ఇప్పటివరకు అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఫెయిల్ అవ్వలేదు. అది హైడ్రా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, 500కి గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ కావచ్చు, ఏది కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ఎక్కడ కూడా తప్పు జరగలేదు. చాలా స్ట్రీమ్ లైన్గా చాలా క్లారిటీగా పోతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఎంత చేసినా సరే సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టించుకునే పరిస్థితులు కూడా లేరు. ఆయనకున్న టార్గెట్స్ అట్లున్నాయి. ఆయన ప్రజలకి సమాధానం చెప్తారు తప్ప బయట ఎవరో మాట్లాడారని చెప్పి సమాధానం చెప్పే యాటిట్యూడ్ రేవంత్ రెడ్డి గారిది కాదు. నేను ఇక్కడ కేటీఆర్ గారిని కించపరచాలనో కేసీఆర్ గారిని కించపరచాలని కాదు. ఇక్కడ సీఎం ఆయన యాటిట్యూడు, ఆయన పనిచేసే విధానం గురించి మాట్లాడుతున్నా. ఆయన పబ్లిక్లోనే ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ పిలిచినా 24 hours మీడియాను ముందుకే వస్తాడు. మీడియాతో మాట్లాడుతుంటాడు. ఏదో ఒక మీటింగ్ తిరుగుతూ లాస్ట్ టైం ఏదో మీటింగ్లో చెప్పినట్టు 18 గంటలు పనిచేయడానికి కూడా రెడీగా ఉన్నాడు ఆయన. సో ఇంత క్లారిటీ ఉన్న సీఎం ఉన్నాడు కాబట్టి ఇంకా వీళ్ళ ముగ్గురే కాకుండా మిగతా కూడా టచ్లో ఉన్నారని చెప్పి తెలిసింది. బట్ వాళ్ళది ఎటువంటి క్లారిటీ లేదు. వీళ్ళ ముగ్గురు మాత్రం కన్ఫర్మ్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది, సబితేంద్ర రెడ్డి గారిది, మల్లారెడ్డి గారిది, వీళ్ళ ముగ్గురు మాత్రం క్లారిటీ. అది ఈ మంత్ నెక్స్ట్ మంత్ అనేది చాలా షార్ట్లో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. బట్ వీళ్ళ ముగ్గురు మాత్రం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో చేయడానికి, రేవంత్ రెడ్డి గారి దగ్గర తెలంగాణ రాష్ట్రం వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి వీళ్ళు ముగ్గురు అయితే రెడీగా ఉన్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే ఇంకో వీడియో చేద్దాం. వాళ్ళ డిమాండ్లు ఏంది, ఎందుకు వాళ్ళ పార్టీ మారాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఏంది, రేవంత్ రెడ్డి గారు ఎటువంటి హామీలు నెరవేరుస్తారని చెప్పి వాళ్ళ నియోజకవర్గానికి ఇచ్చారో నీట్గా ఇంకో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.